అలా అనుకుంటే పొలిటీషియన్స్ అందరూ అందరూ ఎన్నికల రంజాన్ వచ్చినప్పుడు టోపీ పెట్టుకొని అందరూ ఖచ్చితంగా ఒక్క మోదీ మటుకు ఒకసారి నిరాకరించారు, కానీ తర్వాత ఆయన కూడా ఏదో రూపంలో దర్గాకు అట్లా వెళ్ళటం అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ కుటుంబము వాళ్ళు క్రైస్తవులు అదే కదా ఈ మొత్తం వాదనకు అదే కదా మూలం. లడ్డూ సమస్య కంటే ఇది ముఖ్య. అలా ఉండగానే రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, అలా ఉండగానే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు సీట్లు తక్కువగా వచ్చి ఆయన మళ్ళీ ఆయన పోరాటం ఏదో ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన పద్ధతిలో. ఇక్కడ ఈ అంశం మీద అయితే భారతీయులు తీర్పు ఇవ్వరు సార్, అంతవరకు చాలా స్పష్టం. ఎందుకంటే భారతదేశానికి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దగ్గర నుంచి, అబ్దుల్ కలాం దగ్గర నుంచి, అందరూ జైల్ సింగ్ దగ్గర నుంచి అందరూ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, అన్ని రకాల. మన్మోహన్ సింగ్ అవ్వలేదు ఈ దేశానికి. ఇది హిందూ దేశం అంటే ఒకటి అంటారులే, సిక్కు బౌద్ధ అన్ని కూడా హిందూ స్రవంతి అని. మీరు ఏదన్నా అనొచ్చు, కానీ అయ్యారు కదా, 10 ఏళ్ళు ఉన్నారు. కాబట్టి అదే కుదిరే కథ కాదు. ఆ పాయింట్ మీదే నడుస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా భక్తిలో మీకంటే మేమేం తక్కువ కాదు. ఇప్పుడు హిందుత్వంలో బీజేపీని మించి వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తమాషా ఏమంటే ఒకటి